చాలా బాగుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. డాన్స్ యాక్టింగ్ చాలా బాగుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. యూత్ ఇన్స్పిరేషన్ మూవీ అని చెప్పొచ్చు. స్టోరీ అంతా వర్కౌట్ అవుతుంది. చాలా బాగుంది. బాగా తయారు చేశాడు. అసలు యూత్ చూడాల్సిన మూవీ అండి. డెఫినెట్ గా అందరూ వెళ్ళాలి. డెఫినెట్ కొంచెం అంటే రాత్రి నుంచి కొంచెం ఫస్ట్ హాఫ్ బోర్ అని అలా పెడతారు. అలా ఏం లేదండి. అసలు అంటే చాలా చాలా అసలు మనం చెప్పక్కర్లేదు. మీరు చూడాల్సింది డెఫినెట్. రామ్ చరణ్ సూపర్ చాలా బాగుందండి. కొత్తగా ఉంది స్టోరీ. చూడొచ్చు. 3 గంటలు ఉంది కదమ్మా, ఎక్కడ బోర్ కొట్టదు. పిల్లలకు చూపించాల్సిన సినిమా. రాసుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం మైమరిపించేలా తీద్దాం అనుకున్నాడు. అది కొన్ని చోట్ల వర్కౌట్ అయింది, చాలా చోట్ల మిస్ఫైర్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా రామ్ చరణ్ గారు నిజంగా చెప్పి ప్రాణం పెట్టి చేశాడు సినిమాకి. అంతా ఇంత కాదు, ప్రాణం పెట్టేశాడు అనమాట. RRR కానీ మగధీరక్ కానీ రంగస్థలం ఎప్పుడు ఇంత కష్టపడి ఉండడు. నిజంగా యాక్టింగ్ అయితే నిజంగా మైమరిపించాడు. కొన్ని సీన్లు అంతా దెబ్బ లేకుండా ఆ రామ్ చరణ్ చూస్తూ ఉండిపోతాం అనమాట. డాన్సులు కానీ ఎమోషన్ సీన్స్ లో కానీ అయితే చాలా బాగుండిచ్చాడు. ఇంకా జాన్వీ కపూర్ సినిమాకే వేస్ట్ అనమాట. జస్ట్ బాలీవుడ్ హైప్ కోసం మాత్రమే తీసుకున్నారు. ఆవిడ గ్లామరస్ కూడా కొంచెం ఓవర్ అనిపించేస్తారు సినిమాలో కూడా. ఫ్యామిలీస్ ఇబ్బందికరంగానే చూస్తాం. ఇంకా ముఖ్యంగా రామ్ చరణ్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా ఈ విధంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ చాలా బాగా అనిపించింది. మెయిన్ సినిమాకి హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోరే. ఇంకా సినిమా కోసం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఏదో కొంచెం కామెడీగా అంటే సొక్కు కామెడీ కొంచెం గ్లామరస్ ఏదో తీసుకెళ్తాంటే ఇంటర్వెల్ లో ఫ్రీ ఇంటర్వెల్ నిజంగా గూస్ బంప్స్. ఒక 20 మినిట్స్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా జగపతి గారి క్యారెక్టర్ కూడా మనకి చాలా ఎమోషనల్ గా టచ్ చేస్తుంది. ఇంకా శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అందరికి కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా ఇది మెసేజ్ ఇచ్చారు అనమాట. సో గవర్నమెంట్ కూడా అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎక్కడైతే కొండ ప్రాంతాల్లో అలాంటి విలేజెస్ లో రవాణా లేక సో చాలా మంది సఫర్ అవుతున్నారు కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయమని గవర్నమెంట్ కూడా ఒక ఇండికేషన్ ఇచ్చారు. సో అంటే అంతా కూడా ఒక మెసేజ్, గుడ్ మెసేజ్ టు ద సొసైటీ టు డెవలప్ ద కంట్రీ. ఎలా మూడు చాలా బాగా చేశాడు. అంత గొప్ప హీరో, అంత ప్రతి సీన్ బాగా చేశాడు. ఇంకా దానికి ఏం చెప్తాం చెప్పండి, మనం చెప్పలేము. ప్రతి సీన్ బాగుంది. నో షీఈస్ ప్రిటీ. హీరోయిన్ కి అంత సీన్స్ ఇవ్వలేదు కానీ చాలా బాగా చేశాడు. ఓ మై గాడ్, ఏడుపు వస్తుంది మీకు చూసేటప్పుడు, ఏడుపు వచ్చేస్తుంది. లేదు చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి. చాలా బాగుంది. గేమ్స్ ఇవన్నీ మనం చూడం కదా, ఇప్పుడు చూసి తెలుసుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. స్టార్టింగ్ 20 minutes లాగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఫుల్ సెంటిమెంట్, అసలు ఫుల్ ఏడిపించేసారు జగపతి బాబు. లేదు అలా ఏం లేదు. నాకైతే చాలా నచ్చింది పర్సనల్. నేను రామ్ చరణ్ ఫ్యాన్ కాదు, బట్ స్టిల్ ఐ లైక్ ఇట్ సో మచ్. జగపతి బాబు ఈజ్ ద సోల్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అలా ఏం లేదు, అంటే చిన్న క్యారెక్టర్, తెలుగు సినిమాలో ఉండేలాంటి క్యారెక్టర్ కాదు. జగపతి బాబు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆయన వల్లే సినిమాకి సోల్, ఆయనే సోల్. ఆయన వల్ల ఎమోషన్స్ అన్ని పండాయి. లాస్ట్ సాంగ్స్ మాత్రం, లాస్ట్ 2 songs చాలా బాగున్నాయి. ఆ ట్విస్ట్ అందరికి ఆల్రెడీ రివీల్ చేసిన ట్విస్టే, కాకపోతే ఐడెంటిటీ కోసం ఎంత కష్టపడతారు అనేది ఉంది. బట్ వీ లవ్డ్ ఇట్. అవుతారండి, ఇది నా ఒపీనియన్. 100%. అంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది కదా, దాని తర్వాత ఇది నెక్స్ట్ ఒక మంచి హిట్ అనుకోవచ్చా రామ్ చరణ్ కి? 100% అండి, సూపర్ హిట్. గేమ్ చేంజర్ కూడా అదొక గేమ్ చేంజర్ టైపు. ఇది కూడా సూపర్ హిట్ మూవీ అండి. అంటే జానరా వాళ్ళకి నచ్చుతుందా మరి? 100% అండి, 100% నచ్చుతుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ అండి, సూపర్ ఉంది. ఏ మ్యూజిక్ నచ్చింది? అంటే ఏ సాంగ్ నచ్చింది? యాక్చువల్ గా అన్ని మ్యూజిక్స్ బాగున్నాయి, మూవీ బాగుంది, అంతా బాగుందండి. యాక్చువల్ గా ఈ ట్రోలర్స్ ఇప్పుడే అడిగారు, ట్రోలర్స్ అని. ఎప్పుడైతే మనం విన్ అయితేనే కదా ట్రోల్స్ చేసేది. ఎక్కువ ఎన్ని ట్రోల్స్ వస్తే అన్ని మనం విన్ అయినట్లే. థ్యాంక్ యూ. 3 hours ప్లస్ ఉంది కదా, లాగ్ ఉందని అంటే అసలు లాగ్ ఏం లేదండి, 100% బాగుంది. హీరోయిన్ గురించి, హీరోయిన్ ఏదో ఒక క్యారెక్టర్ తక్కువ అట్లా ఏం లేదండి. జాహ్నవి అనే హీరోయిన్ ఆ రోల్ వరకు ఎంత సెట్ అవుతుంది అదే పెట్టారు, అంతే తప్ప ఓవర్ గా పెడితే కూడా అక్కడ సెట్ అవ్వదు కదా. రామ్ చరణ్ గేమ్ ఇవంతా చూడాలి కదా, అందుకని ఎంత వరకు ఉండాలో అంతవరకే పెట్టారు. మాట్లాడండి, అప్పుడు మాట్లాడండి. ఎవడో ఏసీ గదిలో కూర్చొని వాట్సాప్ లో సినిమా బాగాలేదు, ఏం బాగాలేదు, ఆవిడ వస్తే తెలుస్తుంది ఆడికి. అసలు ఆ సినిమా హేటర్స్ కి సినిమా గురించి తెలుసా? సినిమా అంటే ఏంటో తెలుసా? హేటర్స్ కి సినిమా గురించి తెలుసు, సినిమా కోసం మాట్లాడమనండి. కొంచెం హేటర్స్ అంటే ఉంటారు, ఎక్కడ ఉంటారు. మిమ్మల్ని ఇప్పుడు మీ చుట్టూనే 10 మంది హేటర్స్ ఉంటారు. వాళ్ళని మీరు చెప్పిన చేయడం పని మానేస్తారా? నేను ఒక సాధారణ ప్రేక్షకుడికి చెప్తున్నాను, సినిమా చూడండి. హేటర్స్ కాదు, వాళ్ళు ఎక్కడో ఉండే ఉంటారు. ఏంటి తప్పు మాత్రం, ఒక సినిమాతో ఒకటి కంపేర్ చేయకూడదు. నాన్ వెజ్ కి లేకపోతే అలా వద్దు మనకి. ఈ సినిమా కోసం వచ్చి ఈ సినిమా కోసం వాళ్ళు బయటే కదా ఉన్నారు.
ఇక్కడ సినిమా ఎంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు నా ఒక్కరి బియ్య తీసుకున్నారా 10 మంది నిజం చెప్పాలండి. ఇప్పుడు వాళ్ళు నిజం చెప్పారు మేము తెలుసా? లైవ్ డేటా టెస్ట్ చేశారా మీరు? ఆ ముగ్గురిని తీసుకురండి మాట్లాడదాం. మరి రాండి మాట్లాడదాం. బిర్యానీ కూడా పెట్టిస్తాను, రాండి మాట్లాడదాం. బావర్చి నేను తెప్పిస్తాను, మీరు వస్తే మాట్లాడదాం. ఎక్కడో కూర్చొని మాట్లాడితే ఏమొస్తుంది? మీరు ఎండలో ఎంత కష్టపడితే మీకు వాల్యూ తెలుస్తుంది. ఇంట్లో కూర్చొని ఎవరు రివ్యూస్ 3 ఇచ్చాను 4 ఇచ్చాను ఎందుకు అవి మనకు వద్దు. అందుకే చెప్తానండి, ఏటర్స్ మాసం పట్టించుకోవద్దు. సినిమా చూసి మాట్లాడండి, లేకపోతే మీరే వచ్చి మీరే రివ్యూ ఇవ్వండి. ఒక కదండి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అండి ఇది. నేను చెప్తున్నా, రామ్ చరణ్ గారి హిస్టరీలోనే ద బెస్ట్ మూవీ కింద తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిన మూవీ ఏదన్నా ఉంది అంటే జెన్యూన్ రివ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎక్కడ దురంధర్ ఎలా నిలబెట్టిందో మొన్న బాలీవుడ్ ని, మన తెలుగు ఇండస్ట్రీని ఈ పెద్ద మూవీ అక్కడ నిలబెట్టారు. నేను నిజంగా ఇంత ఎక్స్పెక్టేషన్స్ తో రాలా, కానీ హై ఎక్స్పెక్టేషన్స్ మూవీ ఏదన్నా ఉంది అంటే మన పెద్ద మూవీ. నిజంగా నేను చెప్తున్నా, అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ అండి. నేనైతే లాస్ట్ 1 hour 40 minutes అయితే కంటిన్యూగా ఏడ్చానండి. నేను 40 minutes, ఇంకా లాస్ట్ 30 minutes అయితే నాకు ఏడుపు ఆగట్లేదు. అండ్ ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్, ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్ గా ఉండే మూవీ ఏదైనా ఉందంటే నేను పెద్ద మూవీ చెప్తాను. వెళ్ళండి, చూడండి, అర్థం చేసుకోండి స్టోరీ. నెగటివ్ కామెంట్స్ ఏవి వినకండి, నెగటివ్ రివ్యూస్ ఏవి చూడకండి. మూవీ చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. నేను చెప్తున్నా, సినిమాలో హైలైట్ రామ్ చరణ్ గారు అండ్ సినిమా డైరెక్షన్, మ్యూజిక్, అది ఇది అని చెప్పలేను. ప్రతిదీ సూపర్. చెప్తున్నాను కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని ఎప్పుడైతే మన బుచ్చిబాబు గారు స్టేజ్ మీద చెప్పారో అది ప్రూవ్ చేసుకున్నారు. అండ్ నిజంగా చెప్తున్నాను, మన అరకు సైడ్ ఇది ఎక్కడ రోడ్లు లేవు కదా, అప్పుడు ఎలా వేయించారో ఈ ట్రైన్ రావడం కోసము పెద్ద కష్టపడింది కూడా అంత క్లియర్ గా చూపించారు. ప్రతిదీ చాలా చాలా ఫ్రేమ్ టు ఫ్రేమ్ సూపర్ మూవీ అండి. నేను 100% చెప్తున్నాను, నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ ఇది. 100% మించిందండి. నేను చెప్తున్నా, మించిన మూవీ ఇది. ప్రతి ఒక్క స్పోర్ట్స్ పర్సన్ చూడాల్సిన మూవీ, అన్ని మించిన మూవీ అండి ఇదైతే. నేను చెప్తున్నా హార్ట్ఫుల్ గా, నేను నిజంగా మన రామ్ చరణ్ గారికి నేను తల వంచి నిజంగా చెప్తున్నాను, సూపర్ మూవీ సార్. పెద్ద సినిమా నిజంగా సూపర్ డూపర్ హిట్. డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. అది మాటలో చెప్పలేదు. నెగిటివ్ ఫీడ్ ఇచ్చే ముందు మూవీ చూడండి. మూవీ ఇది ఓన్లీ పేటిఎం బ్యాచ్ ఒక్కలే నెగిటివ్ రివ్యూ ఇచ్చేదంతా పేటిఎం బ్యాచ్. అది ఎక్కడ పేటిఎం అయినా అనుకోండి. అండ్ జగపతి బాబు గారి క్యారెక్టర్ కూడా ఇరగదీశారండి. అసలు జగపతి బాబు లాస్ట్ చనిపోయే ముందు ఆయన క్యారెక్టర్ చనిపోయే ముందు ఒక మాట చెప్పాడు, 2 ఊర్ల మధ్యలో జరుగుతుంది, రాష్ట్రాల్లో 2 ఊర్లు. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యలో కూడా అదే గొడవలు రేపడుతున్నారు. మనుషుల మధ్యలో వివాదాలు లేవు, అనవసరంగా రెచ్చగొడుతున్నారు. కళ్యాణ్ గారు అలా మాట్లాడలేదు అని క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే జరిగింది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఈ పెద్ద మూవీ చేస్తే మనుషుల్లో నిజంగా కొంచెమన్నా బుద్ధి వస్తుందని నేను అనుకుంటున్నాను. మేమే ఫిదా అయిపోయినాము. యాక్చువల్ గా నేనైతే నిజంగా చాలా చాలా ఫిదా అయిపోయాను రామ్ చరణ్ గారికి. అందుకని ఈ ట్యాగ్ కూడా తీసుకున్నాను. అస్సలు ఇంత ఎమోషనల్ గా ఉంటదని అస్సలు అనుకోలేదు మూవీ అయితే. బట్ పీక్స్ కి వెళ్ళిపోయింది మూవీ. లాస్ట్ హాఫ్ అంతా అనిపించలేదు, బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి రియల్లీ చాలా ఎమోషనల్ వచ్చేసి చాలా సెట్ అయింది జాన్వీ కపూర్ గారికి అండ్ రామ్ చరణ్ గారికి అయితే. ఈ మూవీలో మాత్రం నిజంగా చాలా బాగా కనిపించారు. ఏం లేదు, కానీ ఈ మూవీలో చూసుకుంటే వేరే మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో ఆమె లుక్ అసలు అలా ఉంటదని అనుకోలేదు. లుక్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, బట్ సెకండ్ హాఫ్ మేడ్ అప్ ఫర్ ఇట్. స్పోర్ట్స్ రిలేటెడ్ సీన్స్ అన్ని చాలా అపీలింగ్ ఉన్నాయి ఆడియన్స్కి, ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి. అంటే పేరెంటింగ్ చేస్తున్నారండి. స్పోర్ట్స్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ అవేర్నెస్ స్పోర్ట్స్ వైపు కూడా వెళ్ళొచ్చు, అది కూడా కెరియర్ అని చెప్పి. లేదు అంటే టాలెంట్ చిన్నప్పటి నుంచి గుర్తించిన వాళ్ళకి ఇది ఉంటుంది. సో కంపారిటివ్లీ స్పోర్ట్స్ కి ఎక్కువ పుష్ చేయరు. అది మారాలి, అది మారకుండా మనం ఏం చేయలేము. కానీ ఎందుకంటే నిజానికి నా ఫ్రెండ్స్, నా చుట్టూ నేను చూసినంత వాళ్ళందరికీ స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా కొంచెం పుష్ చేస్తే అంటే అది హాబీగా మాత్రమే చూస్తాం, కానీ కెరియర్ గా చూడడం ఆపేస్తాం. ఇట్స్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అన్నట్టే ఉంటుంది. సో అంటే మెయిన్లీ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళకి ఎక్కువ. పీపుల్ హూ థింక్ దే కాంట్ మేక్ ఇట్,
లేదంటే వెనకాల ఏదో ఒకటి ఉండాలి మనకి బేస్ అనేటప్పటికి ఆ హాబీ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో అది మారాలి. మ్యూజిక్ వాజ్ రియలీ ఎలివేషన్ కానీ లేదంటే క్యారెక్టర్స్ కి బోనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు మ్యూజిక్. ఎందుకంటే ఎవరికైనా ఎవరెవరు మూవీ చూసే ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే మ్యూజిక్ టేక్స్ యూ ఇన్ టు ద మూవీ రాదర్ దాన్ ది క్యారెక్టర్స్ మనం ఎంత ట్రై చేసినా కూడా మ్యూజిక్ లేకపోతే అది మోల్డ్ అవడం కష్టం. సో ఇట్ ఈస్ రియలీ గుడ్. sometimes music is like the best part of the movie like adi tone set at the end when you actually achieve something, ఇప్పుడు అదేంటి ఏదైనా ఒక ట్రెక్ చేసి పైకి వెళ్తే సెన్స్ ఆఫ్ అచీవ్మెంట్. సో when you win something and you have a purpose behind it, obviously it's amazing. నేను ఏడ్చాను. చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది నాకైతే. యంగర్ జనరేషన్ కి చాలా హెల్ప్ చేసిద్ది, అథ్లీట్స్ కి, ఏమైనా స్పోర్ట్స్ పీపుల్ కి. ఇట్ ఈస్ బేసికలీ బేస్డ్ ఆన్ backward regions, people coming from backward regions into sports and fighting for their lives. And నాకైతే చాలా నచ్చింది. యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ ఆల్సో ఇట్ మైట్ హ్యావ్ ఫెల్ట్ స్టార్టింగ్ లో కొంచెం లాగ్ అనిపించవచ్చు, కానీ తర్వాత ఇట్ వాస్ గుడ్.